సో ఇప్పుడు మనం వైట్ సాస్ పాస్తా చేస్తున్నాం. సో దానికోసం పాస్తాను ఉడికించుకుందాం. సో ఇందులోకి వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకుందాం. అండ్ దీంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో మీన్వైల్ మనం పాలని మరగబెట్టుకోవాలి. సో దానికోసం పాలు పెట్టేసాం. ఆయిల్ ఎందుకంటే అవి ఉడుకుతున్నప్పుడు ఒకదానికొకటి టచ్ అవ్వకుండా వేరువేరుగా ఉండడానికి. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేద్దాం. ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఇది విజిల్ వచ్చేలోపు మనం కూరగాయలు కట్ చేసుకుందాం. సో కూరగాయలు క్యాప్సికమ్, మీకు కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఒక్క క్యాప్సికమ్ సరిపోతుంది. టమాటో, క్యారెట్ అండ్ దెన్ ఉల్లిగడ్డ. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసి అండ్ నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకొని కొంచెంసేపు వీటిని వేగనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఒక 2 to 3 మినిట్స్ ఆనియన్స్ బాగా ఉడికించిన తర్వాత మిగతా కూరగాయలన్నీ వేసుకుందాం. సో ఇప్పుడు అన్ని కూరగాయల ముక్కలు వేస్తాం. వీటిని కొంచెం బాగా మగ్గేంత వరకు చూద్దాం. 70 to 80% మగ్గితే సరిపోతుంది. సో 70 to 80% మగ్గిన తర్వాత ఇలా కొంచెం ఇలా అంటే కొంచెం మగ్గినాయంటే మనం పక్కకు తీసేసి పెట్టుకోవచ్చు. దీంట్లో మీకు కావాలంటే కార్న్ కూడా వేసుకోవచ్చు, స్వీట్ కార్న్. సో మనం ఉడికించుకున్న పాస్తా ఇది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత వేడి నీళ్ళు తీసేసి ఇట్లా చల్లనీళ్ళు కలుపుకుంటే మనకు అవి స్టిక్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఈ టైప్లో వస్తే సరిపోతుంది. లైక్ ఇంత మెత్తగా ఇలా ఒత్తితే మనకి ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోతే సరిపోతుంది. సో ఇలా 70 to 80% కుక్ అయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. సో ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి బటర్ వేసుకుందాం. సో ఇప్పుడు బటర్ మెల్ట్ అయ్యేటప్పుడు మనము 2 స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి. సో మైదాని బటర్ని రెండింటిని మనం కలుపుకోవాలన్నమాట. వేడి చల్లార్చిన పాలని ఒక 2 కప్స్ దాకా మనం ఇప్పుడు పోసుకోవాలి ఇందులోకి. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం ఆర్గానో. ఇప్పుడు ఇది ఇట్లా క్రీమీ టెక్స్చర్లోకి రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఆల్రెడీ 70 to 80% పక్కకు పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఉడికించి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఉన్న తర్వాత మనం చీజ్ వేసుకుందాం. చీజ్ మీకు ఇష్టం లేదంటే యూ కెన్ స్కిప్ చీజ్. సో నాకు చీజ్ అంటే ఇష్టం, సో అందుకని నేను కొంచెం చీజ్ ఎక్కువగానే వేసుకుంటున్నాను.
మీకు ఇష్టం లేకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. సో కొంచెం చీజ్ మెల్ట్ అయిన తర్వాత మనం మళ్ళీ కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, రెడీ. వైట్ సాస్ పాస్తా రెడీ. సో మనం సర్వ్ చేసుకుందాం.